కాలిరిగిపోయిన జాజీకే దేవుడు కాపాడితే నన్ను కాపాడ్డా. తనే మెట్లు దిగి నడుచుకొని వస్తే నేను చేయలేనా అనేది అందుగురించి పుల్పిట్ తీసి నిలబడి మాట్లాడుతున్నాను. నేను చర్చిలోకి రాగానే చాలా దినాలకి టక్ చేసుకొని వచ్చాను కనుక అందరూ ఇవాళ ఆడవాళ్ళు అందరూ వచ్చి చాలా బాగున్నారండి అన్నారు. ఓహో, చాలా దినాలు అయిపోయింది, టక్ చేసుకున్నాను ఈరోజు. ఎందుకంటే అలా అనిపించింది నాకు. పుల్పీట్ మీద ఉండేటప్పుడు నా చిన్న కొడుకు ఎప్పుడు చెప్తుంటాడు, శుభ్రం తయారై వెళ్ళాలా, మంచి షర్ట్ వేసుకోవాలా, వీలైనంత శుభ్రంగా తయారయ్యి రావాలని. కానీ నేను చాలా సింపుల్గా మామూలు షర్ట్ వేసుకొని వచ్చేస్తుంటే కొన్ని నచ్చకపోతే వాళ్ళ మమ్మీకి చెప్తాడు, ఏంటి అలా షర్ట్ వేసుకున్నారని, చాలామంది చూస్తారు కదా అని. కనుక ఈరోజు త్వరగా టైం ఎక్కువైపోయింది, 11:32 అయిపోయింది. కనుక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ పాడిన పాటే పాడుకుంటూ దాన్నే మాట్లాడుతూ ముగిద్దాం. ఎందుకంటే మళ్ళీ సబ్జెక్టులోకి మారిపోతాం కనుక. క్వైర్ వారికి కూడా నేను చెప్పే మాట ఏంటంటే, అలాగే మీరు ఒకే డ్రెస్ వేసుకొని వస్తే చాలామంది చూస్తారు కనుక పెద్ద పెద్ద చర్చిల వారందరూ అలా ఉంటారు. అలాగ ఒక యూనిఫామ్ మీరు అనుకొని కుట్టించుకుంటే బాగుంటుంది. అలా నిలబడగలిగితే చూడడానికి మంచి వినసంపుగా చూడసంపుగా ఉంటుంది. ఎల్డర్స్ క్వైర్ వారు కానీ మీరు కానీ అవకాశాలు ఎప్పుడు మనకు రావు. అవకాశం వచ్చినప్పుడు వీలైనంత మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు మనం. కనుక అది ముందే అనుకొని పలానా డ్రెస్ వేసుకుందాం, పలా తయారవుదాం అని. కొన్ని చర్చిలు ఏం చేస్తారంటే, ఐపీసీ చర్చి, సిలోన్ పెంటెకోస్టల్ చర్చి వైట్ డ్రెస్ తప్పించి ఇంకో డ్రెస్ వేయరాడు. ఎంత పెద్ద గొప్పోళ్ళైనా, ఇంజనీర్లైనా, డాక్టర్లైనా కిందే కూర్చుంటారు. అలాంటి చర్చికి మనల్ని తీసుకెళ్తే మరి చర్చి మానేస్తారేటో. ఎంత పెద్ద గొప్పోళ్ళైనా మీరు టీవీలో చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఓకే, ఈరోజు దేవుడు ఏదైనా చేయగలడనే మాట, దేవుడు తిరిగి జీవితాన్ని రాయగలడనే మాటను ఎక్కడ మనం పడిపోయామో అక్కడే మనల్ని మళ్ళీ తిరిగి ఆస్వాదించగల దేవుడు. ఆమెను చెప్పండి. ఎక్కడ మనం ఓడిపోయామో అక్కడే తిరిగి గెలిపించగల దేవుడు. ఎక్కడ మనం పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి మరలా పోగొట్టుకునేది ఇచ్చే దేవుడు. జీవితంలో చాలాసార్లు మనం కోల్పోతుంటాం, చాలా పోగొట్టుకుంటాం. అవి కోల్పోతున్నాయని తెలిసినా, అవి సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేసినా అవి మనకి దొరకవు. దాని గురించి పాత విషయాలే కొన్ని విషయాలు నేను చెప్పి రెఫరెన్స్ లేకుండా త్వరగా చెప్పి ముగించేస్తాను. యోసేపు జీవితంలో యోసేపు మంచి కల కంటాడు. ఏం కలంటే, తనొక పెద్ద రాజు అయినట్టుగా, తనొక పెద్ద గొప్పవాడైనట్టుగా, తన కుటుంబస్తులందరూ కూడా దరిద్రులైనట్టుగా, తనకి కాలుకు మొక్కినట్టుగా, తన పాదాభివందనం చేసినట్టుగా కల కంటాడు. కనకలంత తర్వాత ఆ కళని చెప్తాడు అన్నదమ్ములకున్న తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు అంగీకరిస్తారు, వెరీ గుడ్ అని అనుకుంటారు. కానీ అన్నదమ్ములు మాత్రం అసూయపడతారు. అన్నదమ్ములు ఆ కళను అంగీకరించరు. మాకంట చిన్నోడు రా నువ్వు, మాకు లేనిది నీకెలాగ వస్తుంది. వాళ్ళందరికంటే చిన్నోడు పాపం. రెండోది ఏంటంటే, స్టెప్ మదర్, మరొక తల్లి తాలూకా పిల్లడు. కనుక యోసేపు చెప్పిన దానికి చాలా అసూయపడతారు, వాళ్ళు కోపగించుకుంటారు. బాధపడడం వేరు, అసూయపడడం వేరు. బాధపడితే దుఃఖపడతారు, ఏడుస్తారు. అసూయపడితే అసూయ కోపం తెప్పిస్తుంది, కోపం పగ తెప్పిస్తుంది, పగ చేయకూడని పనులు మనతోటి చేయిస్తుంది.
కయ్యూను హేబేలుకి పగ తెప్పిస్తే ఆఖరికి కయ్యూను హేబేలుని ఏం చేశాడు? చంపేశాడు. అసూయ అలా చేస్తుందన్నమాట. బాధపడితే ఏం చేస్తారంటే బాధలో కొంతసేపు ఏడుస్తారు, దుఃఖపడతారు. నా జీవితం ఇలాగైపోయిందని అనుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే బాధపడలేదు, అసూయ పెంచుకొని వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఒరేయ్, వీడు మనని ఏలుతాడట, వీడికి మనం కాళ్ళకు నమస్కారం పెట్టాలట, వీడు మనకంట వెనక పుట్టినోడ్రా అని చెప్పి ఏం చేశారంటే ఒకరోజు తండ్రి అడవిలో ఉండే అన్నదమ్ముల గురించి ఏదో తినుబండారాలు పంపిస్తే దూరం నుంచి ఒక మాట అంటారు, ఏంటంటే కలల కనువాడు వచ్చుచున్నాడు. ఒక పేరు కూడా పెట్టారు. అన్నదమ్ములు అందరూ కలిసి ఒక పేరు పెట్టారు. చాలాసార్లు సంఘంలో కూడా మనకి ప్రార్థన బాగా చేస్తే మనం ప్రార్థన చేయలేకపోతే అదిగోరా ప్రార్థన పర్వాలు వస్తుంది. మనం చేయం, కానీ చేసిన వాళ్ళకి ఏం చేస్తాం? పేరు పెడతాం. అబ్బో పాటలోడు వస్తున్నాడు రా, బాలసుబ్రహ్మణ్యం వస్తున్నాడు రా అని అంటాం. మనం పాడడం రాదు, పాడినోడిని చూసి ఏం చేస్తాం? అసూయ పడతాం. చాలాసార్లు మనకుండే నేచర్ ఏంటంటే మనం చేయలేనిది ఎదుటివారు చేస్తే వారికి కంగ్రాచులేషన్స్ చెప్పం, వాడిని ఎంకరేజ్ చేయం, కానీ వాడిని డిస్కరేజ్ చేస్తాం, వాడిని అణిచేయడానికి ప్రయత్నం చేస్తాం, వాడిని నొక్కేయడానికి ప్రయత్నం చేస్తాం. కనుక వీడికి ఒక పేరు పెట్టారు, కలల కొనువాడు వచ్చుచున్నాడు, వీడిని ఎలాగైనా వీడు పని పట్టాలా అని అందరూ వచ్చిన తర్వాత వీడిని చంపేయడానికి ప్రయత్నం చేస్తారు. చూసారా ద్వేషం, పగ ఎంత చేసిందో. అన్నదమ్ముడను కూడా ఆలోచించడు. వీడు శత్రువు కాదు, ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నదమ్ముడు. ఎప్పటికైనా రక్తం ఒకటే. మొన్న నేను ఎక్కడ కూర్చొని మాట్లాడుతుంటాను, నీటి మీద కొడితే నీరేమవుతుంది? ఒకటే అవుతుంది ఎప్పటికైనా. ఆ సమయానికి అది దూరమైనా మళ్ళీ ఏమవుతుంది? అది ఒకటే అవుతుంది, దగ్గర అవుతుంది, కలుస్తుంది. అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్య, బంధువుల మధ్యన కలతలు వచ్చినా అది ఏమవుతుంది? ఆ నిమిషానికి వస్తాయి. మళ్ళీ వాళ్ళింట్లో బాగులేకపోయినా, వీళ్ళింట్లో బాగులేకపోయినా, వాళ్ళింట్లో శుభకార్యమైన, వీళ్ళింట్లో కలిసిపోతారు. ఆ మధ్య గ్యాప్లో రకరకాలైన మనుషులు ఎంటర్ అయిపోయి కలతలు పెంచేస్తారు, కోపతాపాలు పెంచేస్తారు, అలాగన్నాడని ఇలాగన్నారని పెట్టేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళకి ఎవరికంటే బయట వాళ్ళు ఎవరు కలలేదు. ఈ అన్నదమ్ములే కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని చంపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దాంట్లో ఒకడున్నాడు, వాడు ఏం చేస్తాడంటే, ఒరే ఆగండి అయ్యా, మన అన్నదమ్ముడే కదా, వాడిని చంపొద్దు, వాడిని ఏం చేద్దాం, వాడిని గోతులో తోసేదని ముందు గోతులో తోసేస్తారు. అంటే అర్థమేంటి? ఒకేసారి చావకుండా దాంట్లో తిండి తిప్పలు లేకుండా చంపేదామని. కానీ మరొక అన్నదమ్ముడు ఏం చేస్తాడంటే, ఇదిగో మనం ఇశ్రాయేలీలం కదా, మన శత్రువులైన ఐగుప్తీయులు వస్తున్నారు ఇక్కడికి, వీడిని మన శత్రువులకు అప్పచెప్పేదాం, అమ్మేదాం, మన శత్రువుకి అమ్మేదాం. అంటే చూసారా, రక్త సంబంధిని ఎవరికి అమ్మేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు? శత్రువులకు అమ్మేస్తున్నారు. శత్రువులకు అమ్మేసిన తర్వాత యోసేపు వెళ్ళిపోతాడు. పాపం ఎంత ఏడుచుంటాడో, ఎంత దుఃఖపడిపోయి ఉంటాడు. అన్నీ ఉండి కూడా ఏమీ లేనోడు అయిపోయాడు ఒక్కరోజుకే. ఒక అద్భుతమైన దేవుని చేత దీవించబడిన కుటుంబంలో నుంచి వచ్చాడు. వరపుత్రుడు యోసేపు. ప్రార్థన చేస్తే రాహేలుకు పుట్టినాడు. అసలుకి చాలా కాలం వీడికి పిల్లలు పుట్టలేదు. మీరు ఇంటికి వెళ్ళి చదివితే టైం లేదు కనుక ఆదికాండం 30వ అధ్యాయం ఇప్పుడు తిరగేయొద్దండి చేస్తే, యాకోబు ఒక రోజు అడుగుతుంది, నాకు పిల్లడినివ్వా అని అంటే యాకోబు అంటాడు, నేనేమైనా దేవుడినా నీకు పిల్లలు ఇవ్వడానికి? నేనేమైనా దేవుడినా అంటే అక్కడ బైబిల్ రాయబడుతుంది, ఆమె మనవి విని ఆమెకి దేవుడు బిడ్డను అనుగ్రహిస్తాడు. అంటే ప్రార్థనాపుత్రుడు. ఈ ప్రార్థనాపుత్రుడు, ఈ వరపుత్రుడు ఒక పెద్ద జమీందారు కొడుకు
తండ్రి ఆస్తి, తాతాస్తి, దేవుని వాగ్దానాన్ని ఇంటిలో పుట్టిన ఈయన ఏం చేశాడంటే దిక్కులేని వాడైపోయాడు. ఒక్కసారి అన్నీ కోల్పోయాడు. నేను టక్కనన్నప్పుడు మీరు పాట ఎత్తుండాల, దానికి సంబంధించిన పాట ఎత్తుతుండాల. ఇప్పుడు ఏం పాట పాడాలా? ఎత్తండి, గబగబా ఎత్తండి. హల్లెలూయా. మొత్తం అన్ని కోల్పోయాడు. ఇప్పుడు యోసేపుకున్నది ఏంటంటే వేసుకున్న డ్రెస్ ఒకటే ఉంది. ఆ వేసుకున్న డ్రెస్తో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. విగ్రహ సంబంధమైన దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక జమీందారు గారు కొడుకు ఎక్కడ పనిచేస్తున్నాడు ఇప్పుడు? అంట్లు తోమడం, గిన్నెలు కడుక్కోవడం, పశువులకి కుర్తులు పెట్టడం, కంబారు పనికి పెట్టుకున్నారు వాళ్ళు. పొతీఫర్ అని ఒక ఆయన ఇంట్లో కంబారు కని పెట్టుకున్నారు. కానీ వీళ్ళు అమ్మేసిన దేవుని తోడు మాత్రం ఆయనకుంది. దేవునికి స్తోత్రం. దేవుని కాపుదల ఆయనకుంది. దేవునికి స్తోత్రం. కనుక నీ చరిత్రను మార్చే దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను అణిచేయాలనుకుంటుంటే దేవుడు నిన్ను పైకెత్తుతుంటాడు. నిన్ను గొయ్యి తీసి పాతేయాలనుకుంటుంటే దేవుడు ఆ గోతులో నుంచే మరల మొక్కని మొలిపిస్తాడు. నువ్వు లేకుండా చేసేయాలనుకుంటే, నీ పేరు రూపుమాపాలనుకుంటుంటే దేవుడు నీ పేరును మీద మీదకి లేవనెత్తుతాడు. అది మన జీవితాల్లో జరుగుతున్న సత్యాలు. మన జీవితాల్లో జరుగుతున్న సత్యాలు. ఈ మధ్యకాలంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. నేను ఇంతకుముందు చర్చిలో చెప్పాను. ఇంకా నేను పెద్ద అయిపోయాను, చాలా కాలం బట్టి నేను ఇంక చేయలేకపోతున్నాను. ఈ ఫెలోషిప్, ఈ గొడవలు ఇవన్నీ పడలేము. ఎవరైనా చేయండి, ఇంకా నేను ఉంటాను, నేను నడిపిస్తాను, చూస్తానంటే ఒక ఆయన వచ్చి ఇలాగ చెప్పాడు. కన్నబాబు, రాజు పాస్టర్ గారు అందరూ ఉంటుండగా ఆయన లేచి చాలా గొడవ పెట్టి, ఇది మీరు స్టార్ట్ చేసింది, మీకెవరో స్టార్ట్ చేసి ఇవ్వలేదు, ఇది మీరు స్టార్ట్ చేసింది కనుక మీరు సచ్చినంత వరకు మీరు అలా ఉండండి, మేము చూస్తామన్నారు. అది అయిపోయిన తర్వాత నేను మా స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్కి ఫోన్ చేస్తే అక్కడ జొహానీ గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక రెఫరెన్స్ గుర్తు చేశాడు నాకు. జొహానీ మీతో మాట్లాడతాడని. కుమార్ గారు, మీరు పెద్ద అయిపోయారని అనుకుంటున్నారు కదా, నన్ను ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు, నేను దిగిపోతానంటే నన్ను నేషనల్ వైడ్గా నేషనల్ బిషప్ కౌన్సిల్కి మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ చేశారు. వీళ్ళు నేను జిల్లాలో దిగిపోతానంటే వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేశారు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా చేశారు. దానికి చేస్తూ ఒక మాట అన్నాడు, మోషే ముసలైపోయాడండి, ముసలైపోతే అమాలేకీయులతో యుద్ధం వచ్చింది. అమాలేకీయులతో యుద్ధం వచ్చినప్పుడు మోషే అలసిపోయి ఒక రాయి మీద కూర్చొని, ఎవరే బాబు సస్తే సవ్వండి, బతికితే బతకండి అని అనేటప్పుడు దేవుడు ఏం చేయాలా, మరొకరిని లేపేసి అహరోన్నో లేకపోతే ఇంకా ఉన్నో లేపేసి, ఒరే అబ్బాయి మోషే గారు పనికిరారు, ఇంకా పెద్ద అయిపోయాడు. ఎంత చక్కటి మాట చెప్పాడంటే ఆయన, పెద్ద అయిపోయాడు కనుక ఆయనకేం పని చేయగలడయ్యా, కాలు రావు, చేతులు రావు, చాలా మాట్లాడలేకపోతున్నాడు అని చెప్పకుండా ఏం చెప్పాడంటే, నిర్గమాకాండం ఏంటిది, నిర్గమాకాండం ఆయన తిరిగి ఎలాగ కథ రాస్తాడో ఒక్కసారి చూసిన తర్వాత ఆ రెఫరెన్స్ తీసి చూపెట్టి, ఆయన నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి. 8వ వచనం నుంచి
ఎనిమిదో వచనం నుంచి. మీరు చాలాసార్లు మీ వయసు పడినప్పుడు, మీరు ముసలోళ్ళు అయిపోతారు అనుకునేటప్పుడు ఈ రిఫరెన్స్ మీకు బాగా పనిచేస్తుంది. నేను ఇంక చేయలేను, నేను ఇంకేం చేయలేనండి అని అనుకుంటే ఈ రిఫరెన్స్ బాగా పనిచేస్తుందా? మోషేకి ఇంక ఓపిక అయిపోయింది. ఇక ఓపిక అయిపోయి సదలు పడిపోయి ఒక రాయి వేసి కూర్చుని పెట్టారు. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అప్పుడు ఏం జరిగింది తెలుసా? దేవుడు నిజంగా మంచి యుద్ధ నైపుణ్యుడైతే అప్పుడు ఏం చేయలే, అహరోను ఆ ముసలోడు అలాగా ఇబ్బంది పడుతుంటే నువ్వేం చూడబెట్టయ్యా, ఏ హూరు నువ్వేంటయ్యా అలా చేస్తావు? ఆయన పాపం చేతులు బరువు ఎక్కిపోయాయి, చాలా అలసిపోయాడు. బాబా రిఫరెన్స్ అలాగుంచమ్మ, చాలా అలసిపోయాడు, కష్టపడిపోతున్నాడు, ఆయన అలాగే నలిపేస్తావేంటి? ఆ రిఫరెన్స్ అలాగుంచి బాబు వింటున్నా అక్కడ. కనుక ఉంచానంటే దానిని వేసేది. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈయన చేయెత్తుతుంటే ఏమవుతుంది? అమ్మా జాగ్రత్త వినాలి. ఈయన చేయెత్తుంటే ఏమవుతుంది? హోప్లెస్ అయిపోయాడు ఇంకా. అంటే ఇలాగ చేయెత్తడానికి కూడా ఓపిక లేదు, ముసలోడు అయిపోయాడు, తెల్లారి నుంచి కష్టపడుతున్నాడు, నడవలేకపోతున్నాడు, రాయి మీద కూర్చుని పోయి ఒరే బాబు ఏదైతే దయ్యిందిరా, సచ్చిన వాళ్ళు సవ్వండి, బతికిన వాళ్ళు బతకండి. మోహన్ రావు గారు షుగర్ ఉన్నదని బాధపడిపోవసం లేదు, వింటున్నారా? మోహన్ రావు గారు మీరే ఎవరు ముసలైపోయిన బాధపడిపోవసం లేదు. ఎందుకంటే చరిత్ర తిరగరాయగలవాడు ఒకడున్నాడు. అయ్యా కింద ఆయన, అయ్యా మీరు మీద లేకపోయినా బాధపడిపోవసం లేదు మీరు. ఎందుకంటే మన దేవుడు రిపోర్ట్సే మార్చేస్తాడు, రిపోర్ట్సే మార్చేస్తాడు ఆయన. అప్పుడు ఏం చేశాడంటే, ఏయ్ అహరోను ఓహో మీరిద్దరు ఏం చేస్తారంటే, మీరు చేతులు ఎత్తద్దయ్యా, మీరు చేతులు ఎత్తే పని మనిషి అలసిపోయినోడే, మనిషి ముసలోడే, కానీ నేను ఎన్నుకున్నవాడు మాత్రం ఆయనే. దేవునికి స్తోత్రం. దర్శనం పొందింది ఆయనే, నేను ఎన్నుకున్నది ఆయనే, యుద్ధం చేయవలసింది ఆయనే, చేయెత్తవలసింది ఆయనే. మీ చేతుల్లో శక్తి లేదయ్యా, మీ మాటలో శక్తి లేదు, చెయ్యెత్తవలసింది ఆయనే. బహుశా ఆయనకంత బలవంతులు చాలా మంది ఉండొచ్చు ఇక్కడ, ఈ యుద్ధంలో కత్తి యుద్ధం చేసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, ఆయనకంటే స్పీడ్గా పరిగెట్టిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ నేను ఎన్నుకునేది ఎవరు? ఆ ముసలోడే. దేవునికి స్తోత్రం. ఏ అహరోను నువ్వు వెళ్ళి ఒక చెయ్యెత్తయ్యా, నువ్వు వెళ్ళి సూర్యుడు అస్తమించే వరకు. పాపం ఎంత బాధ పెట్టిస్తుంటారో మోషేకి ఎంత బాధ పెట్టిస్తుంటారు. వాళ్ళు తెల్లవారు ఒక ఫోన్ వచ్చింది నాకు. నిన్న ఉదయానికి పాలకొండ దగ్గర ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఒక చర్చ్ ఎరగొట్టేశారు, కిటికీలు ఎరగొట్టేసి మెట్లు తవ్వేసి రాత్రి మీద చేశారు. తెల్లవారు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ సిఐతో మాట్లాడతా, ఏం తొందరపడద్దు ఏదో చేస్తాం, ఇది చర్చ అయిపోయిన వెంటనే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలా, ఓపిక ఉండదు. ఎందుకంటే చర్చ ఆదివారం నాకు ఒక సెలవులోగా ఉంటుంది. പക്ഷെ మీరు అనుకోవచ్చు ఎంత కష్టం అనేసి, బుర్రంతా ఇది కక్కిసినంత వరకు చికాకు ఉంటుంది, చికాకు ఉంటుంది. ఇదంతా ఏంటి, దీనివల్ల వచ్చే లాభం ఏంటి? కానీ దేవుడు నాకు అప్పు చెప్పాడు పని.
దేవుడు అప్పచెప్పాడు. నేను హోప్లెస్ అయిపోయినా దేవుడు చరిత్రని తిరగరాయగలడు. దేవునికి స్తోత్రం. మీరు అనుకోవచ్చు మీ జీవితాల్లో అయిపోయింది మా పని, ఇంక మేము యూజ్లెస్, మేము దేనికి పనికిరాం, మా ఆరోగ్యం పాడైపోయింది, మాకు షుగర్ వచ్చింది, మాకు బీపీ వచ్చింది, మాకు కాలు ఇరిగిపోయింది, మాకు చెయ్యి ఇరిగిపోయింది, మా బతికింతే అనుకోవచ్చు. దేవుడు నీకు ఏదో ఒక పని అప్పు చెప్పుంటాడు. దేవుడు నీకు ఏదో ఒక పని అప్పు చెప్పుంటాడు. నువ్వు సచ్చినంత వరకు కూడా పనిని విడిచిపెట్టద్దు. ఇందాక అమ్మాయి ఏడుస్తుంటే నాకు అనిపించింది, ఎందుకు ఏడుస్తుంది? వాళ్ళు రక్షించబడకపోతే ఈ అమ్మాయికి అయితే ఒక్కడికే నేను మార్చలేకపోతున్నాను, ఒక్కడికైనా గుడికి రాకపోతే ఎందుకు? వాళ్ళు వస్తే ఇప్పటికి ఏంటి బేరం వస్తుందా? సర్ఫ్ కొంటారా, పకోడీ కొంటారా, ఇంకేటి కొంటారు? కానీ అదొక ఆనందం, ఆ గుండెలో అదొక భారం. సచ్చిన లోకల్లో ఎవరినైనా కొంతమంది నేను సంపాదించాలా. యోసేపుకుండే భారం ఏంటంటే కళలో ఇంకా చెదిరిపోలేదు. ఆ గిన్నెలు కండుకొద్దు కూడా, ఆ అంట్లు తోవుతూ కూడా అదే కళ ఇంకా ఆలోచిస్తున్నాడు. అక్కడి నుంచి చెరసాలకు వెళ్ళిపోయాడు చెయ్యని నేరానికి. ఆవిడికి ఇష్టపడ్డది ఈయన్ని, ఈయన ఇష్టపడలేదు ఆవిడ్ని. అధికారి భార్య ఇష్టపడ్డది, ఈయన అందగాడని బలవంతుడని ఇష్టపడ్డది. ఒప్పుకోకపోతే చెరసాలలో వేయించేసింది. చెరసాలకు వెళ్ళినా దర్శనం పోలేదు. ఇంకా కలకనిన కలే గుర్తొస్తుంది. అరే చెరసాల్లో ఉన్నారా? అక్కడ చెప్పుంటాడు, ఇలాగ నాకు కల వచ్చింది ఆ చెరసాల. ఒరే నీ పిచ్చే, చెరసాల్లో ఉన్నావురా. అది కాక ఈలికాలకి హోమ్ మినిస్టర్ భార్యకి నువ్వు, హోమ్ మినిస్టర్ భార్య రేపు కేసులో చిక్కిపోయావు నువ్వు. మామూలు అడుగుట కాదు, హోమ్ మినిస్టర్ భార్య రేపు కేసు పెట్టి నీకు అరెస్ట్ చేస్తే నువ్వు బయటకు వస్తావా? లేదు లేదు, నాకు కల వచ్చింది అయ్యా, నాకు కల వచ్చింది. నీ కళ, నీ మండ, నువ్వేంటి చేస్తావో చెయ్యు. కానీ దేవుడు చరిత్రను మార్చేశాడు, చరిత్రను మార్చేశాడు. ఎక్కడ ఓడిపోయాడో, ఏ ప్రజలైతే తనని ద్వేషించారో, ఏ అన్నదమ్ములైతే తనని కాదన్నారో, ఏ అన్నదమ్ములైతే తనని అసూయతో ద్వేషించి అమ్మేశారో, అదే అన్నదమ్ములు వచ్చి కాలు మీద పడ్డారు. దేవునికి స్తోత్రం. ఒక రోజు వచ్చింది, ఆ రోజు ఆ అంతకు ముందు రోజు కనిన కలే నెరవేరింది. యోసేపు వచ్చామో చక్రవర్తి కుర్చీలో కూర్చున్నాడు, వీళ్ళు వచ్చామో బికారోల్లాగా నిలబడ్డారు. అయ్యా కొంచెం ధాన్యం ఇస్తావా? డబ్బుందయ్యా, కానీ తినడానికి తిండి లేదు. యోసేపు చూశాడు అన్నల్ని, లోనికి వెళ్ళి ఏడ్చాడు. అన్నలారా, ఆ రోజు నేను కలకంటే నన్ను మీద అసూయపడ్డారు, కానీ నేను అలాగా అసూయపడను. మీరు నా అన్నలు, రక్త సంబంధులని కూడా చూడకుండా నన్ను ద్వేషించారు, కానీ నేను మిమ్మల్ని ద్వేషించను. నింపుగా భోజనాలు పెట్టి నింపుగా ధాన్యం ఎత్తి పంపించాడు. కలలు మార్చే దేవుడు. నువ్వు ఎక్కడ ఓడిపోయావు అక్కడ జయమిచ్చే దేవుడు. ఆయన ఇచ్చిన కళను ఎప్పుడు దూరపరచడు, ఆయన ఇచ్చిన కళను ఎప్పుడు దూరపరచడు. రెండోది చూద్దాం. ఇస్సాకు గురించి మనం విన్నాం. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. విన్నాం కదా 4-5 పాయింట్లు. ప్రార్థనాపరుడు, తండ్రికి విధేయుడు, దేవునికి సమర్పించుకున్నవాడు. కానీ కరువులోకి వచ్చాడు. ఆదికాండం 26వ అధ్యాయం. కరువులోకి వచ్చేసాడు. కరువులోకి వచ్చి బష ఇవన్నీ ఆలోచించుడు. నేను ఎంత ప్రార్థన చేశాను కదా, నాకు పెళ్ళవక ముందే నేను ఒంటరిగా వెళ్ళి ధ్యానం చేసేవాడును, పెళ్ళవక ముందే ప్రార్థన చేసుకునేవాడును, పెళ్ళవక ముందే నా తండ్రి మాట ఒక్క మాట కూడా జవదాటలేదు. ఆఖరికి చంపేస్తానని నాకు కాలు చేతులు కట్టి దహన బలి మీద అర్పిస్తానన్నా సరే నోరెత్తలేదు. నా తండ్రి ఇష్టం లేకుండా ఏది నేను నెరవేర్చలేదే, నా తండ్రి ఇష్టం లేకుండా ఏది నేను చెయ్యలేదే అని ఎంత బాధపడి ఉంటాడో. కానీ ఆ దినాల్లో వచ్చిన కరువే. చదవమ్మా. వచ్చాను. కరువులోన నిలబడిపోయాడు. ఎవడు? ఈయన కూడా ధనవంతుడే,
ఈయన కూడా వాగ్దాన పుత్రుడే, ఈయన కూడా ప్రార్థనా పరుడే, ఈయన కూడా మనలాగా చర్చకు వచ్చిన వాడే, ఈయన కూడా మనలాగా ప్రార్థన చేసేవాడే, ఈయన కూడా మనలాగా ఆరాధన చేసేవాడే, ఈయన కూడా కానుకలు ఇచ్చేవాడే, ఈయన కూడా దేవునికి సమర్పించుకున్నవాడే. కానీ కొరవ వచ్చేసింది. అప్పుడప్పుడు మన జీవితాల్లో కూడా మనకి సహజం వస్తుంటాయి అయ్యా. కరువులు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, కన్నీరు వస్తుంటుంది, మనోవేదన వస్తుంటుంది, సమస్యలు వస్తుంటాయి, అనుకున్నవి నెరవేర్చకుండా ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయిపోతుంటాం, ఉద్యోగాలు రావు, బాగా చదువుకుంటాం, ఎంతో ప్రార్థన చేస్తున్నాం, అనుకున్నవేవి నెరవేరవు, వస్తుంటాయి. ఇస్సాకే వచ్చినప్పుడు మనమేమాత్రం ఇస్సాకును దేవుడు ఎలా దీవించాడు తెలుసా? అబ్రహాంతో చెప్తాడే, ఈయన ద్వారా నేను సమస్త ప్రపంచాన్ని దీవిస్తానన్నాడు. ఇస్సాకును చూపించి అంటున్నాడుగో, నీకు ఇచ్చే ఇష్మాయేలు ద్వారా కాదు, ఈయన ద్వారా నేను సమస్తాన్ని దీవిస్తానని నిబంధన చేశాడు. నిబంధన అంటే ప్రమాణం చేశాడు. కానీ నిబంధన చేసిన వ్యక్తి ద్వారా కరువు వచ్చేసింది, కష్టాల్లోకి పాలైపోయాడు. పెళ్ళి అయింది, తిండికి లేదు, కష్టాల్లో ఉన్నాడు. అటువంటప్పుడు ఏం చేస్తాడు? వాగ్దానపుత్రుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు. తిండికి లేదయ్యా, ఏదైనా ఇస్తే తిందాం అనుకుంటున్నానయ్యా. ఎవరవయ్యా నువ్వు? పశు ఎవరవయ్యా నువ్వు అని అంటే, అయ్యా నేను క్రైస్తవుడినయ్యా, మా తాత అబ్రహాం దేవుడికి స్నేహితుడయ్యా, ఆయన దేవుడికి స్నేహితుడు, ప్రతిరోజు దేవుడు ఆయనతో మాట్లాడేవాడు. నీ సంగతి ఏంటయ్యా? నాతో ఒకసారి నా తండ్రి ఏం చెప్పాడంటే, నా ద్వారా ఈ ప్రపంచాన్ని దీవిస్తానని దేవుడు ఆయనతో చెప్పాడటండి. అదే మాట నాకు చెప్పాడు. అలాగా? మరి నువ్వేటే బెకారోడ్లాగా ఉన్నావు? సార్ అంతేకాదు సార్, చిన్నప్పుడు వచ్చేమో నేను ఏం చేసేవాడినంటే ఒంటరిగా వెళ్ళిపోయి పొలంలో అని ప్రార్థన చేసుకునేవాడినండి. ఒంటరిగా వెళ్ళిపోయి మరి దేవుడితో నేను ధ్యానం చేసుకునేవాడినండి. అప్పటికి నాకు పెళ్ళయ్యేది. ఒక్క ఆడపిల్ల గురించి కానీ, ఒక్క ఊరి మీద తిరగడం కానీ, ఒక్క చెడు సహవాసం కానీ చేసేవాడిని కాదంటే, మరి ఎందుకయ్యా అలాంటప్పుడు నీకేంటి? దేవుడు నిన్ను చూడలేదా? ఏంటో సార్ నాకు అర్థం అవ్వలేదు. ఒకరోజు మా నాన్న నన్ను తీసుకెళ్ళి దేవుడికి బలిచ్చేస్తానంటే కాలు చేతులు కడితే అలాగే ఊరుకుని పోయింది సార్. మరి ఏం చేసావు? కత్తెత్తితే మీద నుంచి సౌండ్ వచ్చింది. నేను కూడా విన్నాను సార్. అబ్రహాము ఆగయ్యా, ఆగు, చంపేయొద్దయ్యా, అది వాళ్ళు అక్కడ గొర్రెపిల్లని తీయని. నువ్వు విన్నావా? అరే దేవుడు ఎంత మాట్లాడితే, నువ్వు ఎంత ప్రార్థనాపరుడు అయితే, ఎంత ధ్యానం చేస్తుంటే ఏంటయ్యా నీకు? ఏంటో సార్ రివర్స్ అయిపోయింది అంటున్నాం సార్. దీవించబడవలసిన నేను, బలం పొందవలసిన నేను, అనేక మందికి ఆశీర్వాదాన్ని అందించవలసిన నేను, అనేక మంది నా చేత దీవించబడవలసిన నేను దిక్కుమాలిన అయిపోయాను సార్. దిక్కుమాలిన వాళ్ళు అయిపోయాను. కనుక మీరు ఏదో భిక్ష పెడితే మా ఆవిడ నేను బతకాలనుకుంటున్నాను సార్, కొంచెం ఏదైనా పెడతారా అని అడగడానికి వెళ్ళడానికని మొత్తం అంతా ప్రిపేర్ చేసుకొని ఇంకా ట్రైల్ పార్ట్ వేసుకున్నాడు. భార్య అతను ట్రైల్ పార్ట్ వేసుకొని బుర్రనింపుగా ఆలోచన, రాజుగారి దగ్గరికి వెళ్తే ఇలా మాట్లాడతాను, రాజుగారి దగ్గరికి వెళ్తే మా నాన్న గురించి ఇలా చెప్తాను, రాజుగారి దగ్గరికి వెళ్తే నా గురించి ఇలా చెప్తాను, రాజుగారు ఏదైనా అడిగితే సమాధానం ఇలా చెప్తాను అనుకొని గేట్ వరకు వెళ్ళినప్పటికీ అక్కడ ఎవరు ఎదురయ్యారు? చదువమ్మా. ఎవరు ఎదురయ్యారట? దేవుడే ఎదురైపోయాడట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీ చరిత్రను మార్చడానికి పరలోకం నుంచి దేవుడే నీ దగ్గర దిగి వచ్చేస్తాడు. నీ కష్టాన్ని తీర్చడానికి దేవుడే పరలోకానికి దిగి వచ్చేస్తాడు. కొన్నిసార్లు ఆయన దాటిపోయి ఈ పొలిటీషియన్స్ దగ్గరికి, ఈ పాపులర్ పర్సన్స్ దగ్గరికి, ఆఫీసర్స్ దగ్గరికి నువ్వు వెళ్ళిపోతుంటావు. కాదు. వాళ్ళు మా అయ్యగాలు చేస్తానంటారు, చెయ్యరు, ఇస్తానంటారు, ఎవ్వరు ఇచ్చినా వాళ్ళు కొంతవరకే చేయగలరండి. కొంతే సాధ్యం వాళ్ళకి, కొంతే సాధ్యం. ఏ ప్రభుత్వమైనా, అది పాత ప్రభుత్వమైనా, కొత్త ప్రభుత్వమైనా, ఇంకా రాబోయే ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా కొంతవరకే సాధ్యం. కానీ అన్నీ సాధ్యమైన ప్రభుత్వం ఒకటి ఉంది, అన్నీ ఇవ్వగల ప్రభుత్వం ఒకటి ఉంది.
అసాధ్యం లేకుండా సాధ్యంగా సమస్తము చేయగల ప్రభుత్వం ఒకటి ఉంది. ఆయనే మన రాజు, అదే మన పార్టీ. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన చరిత్రలే మార్చేస్తాడు. ఒక్క నిమిషంలో ఇస్సాకు మారిపోయింది చరిత్ర. అక్కడ ఏమంటున్నాడు? ఆగాయి ఎక్కడికి వెళ్ళిపోతాను అంటున్నావు? రాజు దగ్గరికి వెళ్తావా? సిగ్గు లేదు నీకు? నువ్వు దేవుని బిడ్డవా? మీ తాత వచ్చామా దేవునికి స్నేహితుడా? నువ్వు వాగ్దాన పుత్రుడువా? నువ్వు సమస్తమైన వాటికి ఆశీర్వాదాన్ని అందిస్తావా? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతానంటున్నావు? దేవుని దగ్గరికి వెళ్ళిపోతావా? రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతావా? నేను నీతో చెప్పు దేశమందు నిలిచించు. ఈ దేశంలోనే ఉండు. సార్ దేవుడు గారు ఒక్క మాట సార్, ఈ దేశంలో కరువు ఉంది. నేను చరిత్ర రాస్తానయ్యా, మళ్ళా నేను కొత్త అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను. నేను అన్ని బాగుండేటప్పుడు నీకు కలిస్తే ఎట్లా లాభం? ఏమీ లేని దగ్గర నేను వస్తాను, అన్నీ ఇస్తాను నేను. అది ఆపరేషన్ కూడా పనికిరాని దగ్గరికి వస్తాను, నేను ఆపరేషన్ చేస్తాను. మరొక్క పావు గంటలో చచ్చిపోతాడు అన్న దగ్గరికి వస్తాను, నేను ఆయన బతికించేస్తాను. నిలబడలేనేమో అనుకునేవాడి దగ్గరికి వస్తాను, నేను నిలబెట్టిస్తాను. దేవునికి స్తోత్రం. ఇవాళ మైక్ పట్టుకొని ఇటు తిరిగి ప్రసంగం చేయాలనుకున్నాను నేను. మైక్ పట్టుకుని, నిజమే, మైక్ పట్టుకొని ఇటు తిరిగి ప్రసంగం. అసలు నా కళ ఏంటంటే ఈ మెట్లు ఎందుకు పెట్టించేది తెలుసా? నేను బెంగళూరులో చదువుతుండేడు, బైబిల్ కాలేజ్ చదువుతుండేటప్పుడు, అది ఏజీ చర్చ్ అన్నమాట. ఆ చర్చిలో ఉండే పాస్ గారు మంచి సూటు బోటు వేసుకొని ఇలా వచ్చి కిందకెక్కి మీదకెక్కి ప్రసంగం చేస్తుండేవాడు. అప్పుడు అనుకున్నాను, ఎంత స్టైల్గా ఉన్నాడు ఈయన, కిందకెక్కి మీదకెక్కి చేస్తున్నాడు, నేను కూడా ఇలా ఏదైనా చెయ్యాలనుకునేవాడిని. నాకు చెప్పలేదు నా కొడుకులకి, కానీ ఇటు కూడా మెట్లు తయారు చేశారు. మళ్ళా దినాలు వస్తాయటో నాకు, మళ్ళా కిందకెక్కి మీదకెక్కి ప్రసంగ చేసే దినాలు దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యన విజిటింగ్ కూడా రావడం మానేశాను. మరలా కార్ల మీద మోటార్ సైకిల్ మీద తిరిగి మళ్ళీ విజిటింగ్కి రావడానికి దేవుడు అవకాశం ఇస్తాడేమో. మళ్ళా మీ గడపల్లోన మీ ఇంటి ముందు కూర్చోడానికి దేవుడు అవకాశం ఇస్తాడేమో. దేవుడు శక్తివంతుడు. ఇక్కడే ఉండయ్యా. ఇక్కడ కష్టం ఉంది కనుక ఇక్కడే ఉండు. ఇక్కడ అనారోగ్యం ఉందా? ఇక్కడే ఉండు. కరువు ఉందా? ఇక్కడే ఉండు. అప్పులు ఉన్నాయా? ఇక్కడే ఉండు. బాధలు ఉన్నాయా? ఇక్కడే ఉండు. అందరూ మంచిగుని దగ్గర ఆశీర్వదిస్తాను. నేను బాధల్లో ఆశీర్వదించే దేవుడును, బంధకాల్లో ఆశీర్వదించే దేవుడును, అప్పుల్లో ఆశీర్వదించే దేవుడును, ఏమీ లేని దగ్గర ఆశీర్వదించే దేవుడును. నాకు ఒక పెన్ను ఉంది. ఈ పెన్నులో గొప్ప పవర్ ఉంది. చరిత్ర మార్చేవాడు నేను. ఇప్పుడు మార్చే పాట పాడండి. అది ఏమి ఇవ్వగలవు? యేసయ్యా యేసయ్యా హల్లెలూయా. బుర్రలో ఒక్కొక్కటి వచ్చేస్తుంది, కానీ టైం ఎదురు పడిపోతుంది. మీరు వినలేరని అరగంట అయిపోయింది కనుక ముగించేస్తాను. మన దేవుడు శక్తివంతుడు, ఇవ్వగల దేవుడు, చెయ్యగల దేవుడు, చరిత్రలే మార్చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసేసే దేవుడు. దిక్కులేని వారిని రాజులుగా చేశాడు. చెరసాల్లో నుంచి డైరెక్ట్గా సింహాసనం ఎక్కించేశాడు. లెదోబారులో నుండే
మెఫీబోషెత్తుని తీసుకెళ్ళి రాజు సింహాసనం మీద కూర్చుని పెట్టాడు. రాజు ఇంటిలోకే తీసుకెళ్ళిపోయాడు. అసలుకి చరిత్ర ఏంటి తెలిసి చెప్తుంది, సొట్టోడు ఎప్పుడు రాజుగారింట్లోనికి వెళ్ళకూడదు. ఆ కింద రాస్తాడు, ఆయన 2 కాలు కుంటివి. అంటే అర్థం ఏంటి తెలుసా, కుంటివాడు రాజుగారింట్లోకి ప్రవేశించడానికి వీల్లేదు. కానీ చరిత్రే మార్చేశాడు ఆయన గురించి, చరిత్రే మార్చేశాడు ఆయన గురించి. ఎక్కడో లెపర్సీతో ఉండే బయట ఉండేవాడిని సమాజంలోకి తెచ్చాడు. అందరూ దూరం వెళ్ళిపోతుంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, రా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయంటే, ఓ రావయ్యా రా, వీళ్ళందరికీ ఇష్టం లేదు కానీ నాకు నువ్విష్టం, నాకు నువ్విష్టం. బహుశా నీకు మీ ఊర్లోన, మీ బంధువుల మధ్య, మీ గ్రామంలోన అందరూ నీకు ఇష్టపడరేమో, కానీ నేను ఇష్టపడేవాడు ఒకడున్నాడు, నీ కష్టాలు తీర్చేవాడు ఒకడున్నాడు, నీ బాధల్లో సహాయం చేసేవాడు ఒకడున్నాడు, నీ కన్నీరు తుడిచేవాడు ఒకడున్నాడు. ఆయనే ప్రభు, ఆయన యేసుక్రీస్తు. నీ చరిత్రను మార్చేసే దేవుడు. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి ఆ పాట ఒక ప్రార్థనా గీతంగా పాడుకుందాం. కన్నపాస్టర్ గారు అక్కడి నుంచి నడిపిస్తారు. ఆ పాట ఒక ప్రార్థనా గీతంగా పాడుకుందాం. ఆ పాట పాడుతుండగానే ప్రభు కార్యాలు చేయునుగాక. ఆ పాట పాడుతుండగానే ప్రభు మన ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుందాం. ఆ పాట పాడుతుండగానే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ఇక్కడ ఉండే ప్రజలందరి మీదకి దేవుని ఆత్మ కృమ్మరింపు జరుగునుగాక. ఆ పాట పాడుతుండగానే దేవుడు మనందరిని ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధిలో చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరం కూడా ఒక ప్రార్థన రూపంలో మనం దేవుణ్ణి అడుగుదాం. ఆయన సమస్తము చేయగల దేవుడు. Glory to God. ఆయన మనల్ని నిలబెట్టువాడు, బలపరచువాడు, భద్రతనిచ్చువాడు, క్షేమమునిచ్చు దేవుడు, విడుదలనిచ్చు దేవుడు, ధైర్యమునిచ్చువాడు, నీ కథ మొత్తమును మార్చగల దేవుడు మన దేవుడు. థ్యాంక్ యూ జీసస్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. Amen. Praise the Lord. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, ప్రజల మీదకి ప్రభాని శక్తిని పంపించు నాయనా. నీ ప్రజల్ని ప్రభా
నీ ఆత్మాభిషేకం. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన జరిగించుచున్నవి. ఏమైనా చేయగలను కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. నా దేవా నీయా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు. ఏమైనా దేవా చేయి నాయనా. మా జీవితాల్లో గొప్ప అద్భుతం చేయి నాయనా. కన్నీరు కాచుతున్న ప్రజల్లో ప్రభా మేలు చేయి నాయనా. నీ ఆశీర్వాదాన్ని ప్రభా ప్రజల మీదకి పంపించు. ప్రజలను దర్శించు నాయనా. ప్రజలను నాయనా నీ కృపలతో కప్పు నాయనా. నీ ఆశీర్వాదంతో కప్పు నాయనా. మా కొరతలన్నీ తీర్చు నాయనా. మా కష్టాలన్నీ తీర్చు నాయనా. యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా అవునయ్యా యేసయ్యా 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 నీ ఆఖరిసారి పాడుదాం. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు. నీ కొందువు. దేవా మార్చేసేనా. మార్చగల దేవుడు తండ్రి. మార్చగల దేవుడు తండ్రి. మార్చగలదడవా. పరిశుద్ధుడవగ తండ్రి నీ నామానికి స్తోత్రాలు ప్రభా. మా కథలు మార్చేవు ప్రభా. నీకు వందనాలు. విశ్వాసము ద్వారా ప్రభా మా చరిత్రలు మార్చబోతున్నామని నమ్ముతున్నాము తండ్రి. మా బ్రతుకులు మార్చబోతున్నామని నమ్ముతున్నాం.
మా కొరతలు తీర్చబోతున్నావని నమ్ముతున్నాం తండ్రి. మేము ఓడిపోయిన చోటే నిలబెట్టగలవని నమ్ముతున్నాం తండ్రి. మేము చేజార్చుకునేది వల్ల మాకు తిరిగి ఇవ్వబోతున్నామని నమ్ముతున్నాము తండ్రి. మేము పోగొట్టుకున్నవని తిరిగి సంపాదించబోతున్నామని నమ్ముతున్నాము తండ్రి. నీ కృప ద్వారా మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి, మేళ్లతో నింపండి ప్రభా. అందరము సంతోషంతో తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఈ మాటల ద్వారా నీ శక్తిని, నీ ప్రభావాన్ని మేము పొందుకొని దినదినము నీ శక్తితో మా సంఘాన్ని నింపండి. సంఘంలోని ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, శక్తివంతులుగా తయారు చేయండి ప్రభా. క్రీస్తు పేరట వేడు